తొక్కలో ఐస్ క్రీమ్. నేను ఈ పేరెందుకు పెట్టానో మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది కదండీ! ఒకవేళ అర్థం కాకపోతే స్క్రోల్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూసేయండి. మీకే అర్థమవుతుంది. తొక్కలో ఐస్ క్రీమ్ చేసుకోవడం కోసం అసలు స్టవ్‌తో పనే లేదండి. జస్ట్ 3 ఇంగ్రీడియెంట్స్‌తో చేసేయొచ్చు. ఎలా చేయాలో చూసేయండి. ముందుగా 2 కర్బూజా పండ్లను కట్ చేసుకొని మధ్యలో ఉండే సీడ్స్ అన్ని తీసేయండి. ఒక స్పూన్ తీసుకొని లోపల మొత్తం స్కూప్ ఔట్ చేసేసి జార్‌లోకి వేసుకోవాలి. ఈ కర్బూజా పండు తొక్కలని అలానే ఉంచుకోండి. ఇప్పుడు జార్‌లోకి 3 టేబుల్ స్పూన్ల పంచదార వేసుకోవాలి. మీ రుచికి తగినట్టు ఎక్కువ, తక్కువ కూడా చేసుకోవచ్చు. చూడండి, ఇది ఫ్రెష్ క్రీమ్. అన్ని సూపర్ మార్కెట్స్‌లో, డైరీస్‌లో ఈజీగా దొరుకుతుంది. ఒకవేళ దొరకనట్లయితే నేను దీనికి బదులుగా ఏం వాడాలో కామెంట్ బాక్స్‌లో క్లియర్‌గా మెన్షన్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. ఈ మూడిటిని ఫైన్ స్మూతీలా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకొని కర్బూజా తొక్కలున్నాయి కదా, వాటిలోకి వేసుకోవాలి. వేసుకునే ముందు కింద సపోర్ట్‌కి చిన్న కప్స్ ఉంటాయి కదా, అవి పెట్టుకోవాలి. పైన చిన్న ప్లేట్లతో కానీ, ప్లాస్టిక్ ర్యాప్‌తో కానీ కవర్ చేసి ఓవర్ నైట్ డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. నెక్స్ట్ డే బయటకు తీసి ఒక 5 నిమిషాలు అలా వదిలేసిన తర్వాత కట్ చేసుకోవాలి. ఎప్పుడు బయట కొనే ఐస్ క్రీమ్సేనా, ఇలా ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి. కర్బూజా ఫ్లేవర్‌తో క్రీమీగా చాలా బావుంటుందండి. ఇలాంటి సమ్మర్ రెసిపీస్ మన ఛానల్‌లో చాలా ఉన్నాయి. ఒకసారి చూడండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.